బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిని ఆయన కుటుంబ సభ్యులను అప్రతిష్ట పాలు చేసేలా మాట్లాడారని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మండిపడ్డారు. కొడంగల్ ఫార్మల్ కష్టాలలో సీఎం రేవంత్ రెడ్డి అల్లుడి కోసం భూసేకరణ చేస్తున్నారని కేటీఆర్ అంటున్నారు. కానీ కొడంగల్ ఫార్మా క్లస్టర్లలో భూమి కోసం ఇప్పటి వరకు కూడా ఏ ఒక్కరూ దరఖాస్తు చేసుకోలేదని అన్నారు. ఫార్మా క్లస్టర్లలో కాలుష్యం లేని ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. కేటీఆర్ మాటలు నమ్మడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరని చెప్పుకొచ్చారు. కొడంగల్ ఫార్మా క్లస్టర్లలో సీఎం రేవంత్ రెడ్డి కంపెనీకి భూమి కేటాయించినట్లు కేటీఆర్ 24 గంటల్లో నిరూపించాలని డిమాండ్ చేశారు. ఇక కేటీఆర్ నిరూపిస్తే పరిగి ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా చేస్తానని, లేకుంటే కేటీఆర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని సవాల్ను విసిరారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీ రామారావు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, వారి కుటుంబ సభ్యులను, కాంగ్రెస్ పార్టీని అప్రతిష్ట పాలు చేసే విధంగా మాట్లాడడం జరిగింది. కొడంగల్ లోపల పారిశ్రామిక వాడ కేటీఆర్ మాట్లాడడం ఏంటంటే ముఖ్యమంత్రి గారు అల్లుడు నుంచే ఈ సేకరణ జరుగుతుందని చెప్పి అంటున్నాడు. నేను ఇంతకు ముందే తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండీ అయినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారికి ఫోన్ చేసినాను. అక్కడ ఎవరైనా అప్లికేషన్ పెట్టినారా కొడంగల్ లోపల పారిశ్రామిక పెట్టడానికి అని చెప్పి అడిగినాను. ఇంతవరకు ఒక అప్లికేషన్ కూడా పెట్టలేదు. కానీ అక్కడ పారిశ్రామిక వాడ ఎస్టాబ్లిష్ చేసి భవిష్యత్తు లోపల ఎవరైనా గ్రీన్ ఫార్మా కాలుష్యం లేని పరిశ్రమ పెట్టడానికి ముందుకొస్తే వారికి కేటాయించడానికి 600 ఎకరాలను సేకరిస్తున్నాం. సగం భూమిని సేకరించడం జరిగింది, ఇంకా భూమిని సేకరిస్తున్నాం. ఇందులో 200 ఎకరాలు గ్రీన్ ఏరియా ఉంటది. అదేవిధంగా 50 ట్రైనింగ్ సెంటర్స్ వస్తాయి, టెస్టింగ్ ల్యాబ్స్ వస్తాయి. నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. ఫార్మా సిటీలో 15,000 కోట్ల రూపాయల పెట్టుబడి